నెల్లూరు జిల్లా కలవాయి మండలం పర్లకొండ గ్రామంలో ఆదివారం సాయంత్రం బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పర్యటనలో భాగంగా పర్లకొండ గ్రామానికి చెందిన బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా యూత్ కన్వీనర్ పోమూరు హరినాథ్ యాదవ్ ఆహ్వానం మేరకు బోడే రామచంద్ర యాదవ్ హరినాథ్ యాదవ్ ఇంటి చేరుకుని కుమార్తె విధాత్రి తలనీలాలు తీసేసిన కార్యక్రమంలో పాల్గొని పాపను ఆశీర్వదించిన బోడే రామచంద్ర యాదవ్ కామెంట్స్ రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ఉద్యమాలు నెల్లూరు జిల్లా నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంలో కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు జిల్లాని అన్ని స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం లేదు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తిగా భూ కబ్జాలు భూదండాలు అవినీతి అక్రమ మైనింగ్ పూర్తి కేంద్రీకృతమైంది. నెల్లూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బీసీవై పార్టీ పోటీ చేస్తుందని అందరూ మద్దతు కోరుకుంటూ బీసీవై పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఏం పేరు పాప పేరు? విధాత్రి. देवा अग्रे मांशयः वोद्धं जिगादिविष्णं शं नो अस्तद्देशुष्पदे योरदिव्यदोषमोस्तुते प्रजापतिश्चर्दिगम्भीरः आजायमानो बहुधा ज्ञायते तस्य धीरापतियोणं वेदसः ఓకే సార్ మావయ్య కదా ఓకే పాత్రికేయ మిత్రులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా భారత చైతన్య యువజన పార్టీకి చెందిన యువ నాయకులు శ్రీ హరినాథ్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు కలవాయి మండలం పొర్లుకొంట గ్రామానికి విచ్చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితము వారి స్వగృహంలో జరిగిన శుభకార్యానికి కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినందువల్ల ఈరోజు వారి బిడ్డను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీవై పార్టీ జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు,
అదేవిధంగా పార్టీ అభిమానులకు, కలవాయి మండల ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ఉద్యమాలకు నెల్లూరు జిల్లా నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గతంలో జరిగిన పోరాటాలలో కావచ్చు, బీసీవై పార్టీ చేసిన ఉద్యమాల్లో కావచ్చు, నెల్లూరు జిల్లా నుండి పూర్తి స్థాయి మద్దతు లభించింది. భవిష్యత్తులో కూడా బీసీల సమస్యలపైన కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క చేస్తున్న అరాచకాలపైన చేసే పోరాటంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే దోపిడీ, అరాచకము, అవినీతి పైన చేస్తున్న పోరాటంలో నెల్లూరు జిల్లా ప్రజలు పూర్తి స్థాయి మద్దతు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కావచ్చు, జిల్లాని అన్ని స్థాయిల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం లేదు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తిగా భూ కబ్జాలు, భూదందాలు, అవినీతి, అదేవిధంగా అక్రమ మైనింగ్ పైన పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తున్నారు. కానీ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం రావాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి పునాదులు నెల్లూరు జిల్లా నుండి బలమైన పునాదులతో ముందుకు వెళ్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద బీసీవై పార్టీ పోటీ చేస్తుందని, దానికి అందరి మద్దతు కావాలని కోరుకుంటూ భవిష్యత్తులో బీసీవై పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉండడం వల్ల ఎక్కువ సమయం ఇక్కడ గడపలేనందుకు చింతిస్తూ మరొకసారి మరో కార్యక్రమంలో కలిసే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.